మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి హై స్కూల్ మైదానంలో 136వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మందమరి ఏరియా జీఎం జి దేవేందర్ సింగరేణి జెండాని ఆవిష్కరించి గౌరవ వందనం తెలిపారు. అనంతరం కార్మిక సంఘాల నాయకులు అధికారులతో కలిసి జీఎం జి దేవేందర్ సింగరేణి కార్మికులు సింగరేణి సేవా సమితి సభ్యులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ని ప్రారంభించారు. On the occasion of Singareni Avirbhava Dinotsava Sandarbhanga, I am very happy to open rescue stall today. Thank you. Without blasting, without the board clear చేస్తాను ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏమైనా మోటార్స్ ఉంటే దీన్ని వాడుకోవచ్చు. పెద్ద పెద్ద బోర్డ్స్ సే రమేష్ యు ఆర్ ఫేసింగ్ ఇది హ్యాండ్ కట్టర్స్ కట్టింగ్ స్ప్రెడ్డింగ్ అంటే పుల్లింగ్ కూడా అవుతుంది. కట్టర్స్ వీటికి చైన్స్ వేసి పెద్ద బండలు పోలి బండలు పుల్లింగ్ కూడా బండలను కట్ చేసి ప్లాస్టింగ్ వేస్తే మంచి ప్రమాదం ఉంటుంది. ప్లాస్టింగ్ వేయకుండా మంచి సెల్ఫ్ రెస్క్యూ దీన్ని వాడడానికి ఉపయోగపడుతుంది. దీన్ని సెల్ఫ్ రెస్క్యూర్ అంటారు. ప్రతి మనిషి ఇట్లా కట్టుకొని ఫిల్టర్ టైప్ లోపల ఏమైనా గ్యాసెస్ గిట్ వస్తే దీన్ని ధరించుకొని బయటకు రావాలన్నమాట. ఇది 30 సార్లు ఎవరైనా పడిపోతే సన్న దెబ్బ వచ్చి ఆయనకు 30 సార్లు చేస్తే ఆగిపోయిన గుండె మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయాలి మేడం. అది 18 to 20 సెకండ్స్లో అయిపోవాలి. మళ్ళీ ఇమీడియట్గా 2 రెస్క్యూ బ్రీత్స్ చేయాలి. అంటే ముక్కు క్లోజ్ చేసి కచ్చి ప్లాంట్ కింద పెట్టేసి ఈ ఏరియా ఓపెన్ చేసి ఇట్లా 2 రెస్క్యూ బ్రీత్స్ చేయాలి. 30 కంప్రెసర్స్ 2 రెస్క్యూ బ్రీత్స్. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓపెనింగ్ తర్వాత వాటి తర్వాత వర్క్షాప్ స్టాల్ 600 volts ఉంది. 33 kV స్టెప్ అప్ అవుతుంది సార్. స్టెప్ అప్ అయిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి మనకి మళ్ళీ 33 kV ఓవర్ హెడ్ లైన్స్ ద్వారా సార్ ఓవర్ హెడ్ లైన్స్ నుంచి మనకి 130 గ్రిడ్కి వస్తుంది. సో గ్రిడ్కి వచ్చిన తర్వాత మనం ఈ కరెంట్ అన్న మనం వాడుకోవాలి. కమర్షియల్ గా సేల్ కు ఒప్పుకోవట్లేదు. లార్జ్ స్కేల్ చేస్తే వేరే కానీ ఓన్లీ ఎలక్ట్రానిక్ సిస్టమ్ అందులో ఉండేది ఏం లేదు. ఎలక్ట్రానిక్ సిస్టమ్ లో DC టు AC అవుతుంది. AC వోల్టేజ్ ఎంత వస్తుంది? 600. AC కూడా 600. ఓకే రైట్ థ్యాంక్ యూ. ఇది లేకుండా దాని మీద లోపల సబ్బులు పోతా నెక్స్ట్ కోవిడ్ స్టార్ వారు సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ కోవిడ్ స్టార్ లో ఏరియా మన గౌరవ చైర్మన్ మెయిన్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం గారి ఆదేశాల ప్రకారము ఈరోజు సింగరేణిలోని అన్ని ఏరియాలలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకుంటున్నాము. అదేవిధంగా మందమరి ఏరియాలో కూడా సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకుంటున్నాము. ఈరోజు మార్నింగ్ ఫ్లాగ్ హాయిస్ట్ చేసుకొని మరి 10 స్టాల్స్ మనం ఇక్కడ ఏర్పాటు చేశాము. మరి MVTC కానీ రెస్క్యూ కానీ ఫుడ్ స్టాల్స్ కానీ మరి వెల్ఫేర్ కానీ రకరకాల స్టాల్స్ ఇక్కడ నిర్వహించాము. అవి ప్రజలకి ఓపెన్ చేస్తాము. సాయంత్రం కూడా మరి కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాము భారీ ఎత్తున. మరి మందమరిలో ఉన్న ప్రజలందరూ సాయంత్రము కల్చరల్ ప్రోగ్రామ్స్కి అటెండ్ కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి NCWA నుండి అధికారుల నుండి ఉత్తమ ఉద్యోగులను సెలెక్ట్ చేసుకున్నాము. వారికి సాయంత్రము సన్మాన కార్యక్రమం నిర్వహిస్తాము. అదేవిధంగా
ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్కి ఈవినింగ్కి ప్రత్యేక ముఖ్య అతిథిగా మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ వివేక్ గారిని ఇన్వైట్ చేశాము. వారి యొక్క అపాయింట్మెంట్ ఇచ్చారు. వారు కూడా సాయంత్రము ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. కాబట్టి మన మందమరి ఏరియాకి నిర్ణయించిన 34.6 లక్షల టన్నుల టార్గెట్ని సాధించి మరి మందమరి యొక్క విజయాన్ని ఎగరవేయాలని, అదేవిధంగా సింగరేణికి నిర్ణయించిన 72 మిలియన్ టన్స్ టార్గెట్ సాధించి ఉద్యోగులందరూ సింగరేణి యొక్క ప్రతిష్టను ఇనుమడింపజేయాలని, అదేవిధంగా ఆర్థికంగా మరి అభివృద్ధి చెందడానికి టార్గెట్ కంపల్సరీ అవసరం కాబట్టి ప్రతి ఉద్యోగి 8 గంటలు పనిచేసి రక్షణతో మరి ఉత్పత్తిని సాధించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా సింగరేణి కాలేజ్ రాబోయే కాలంలో 7 నూతన గనులను సాధించుకొని మరి అదేవిధంగా సోలార్ రంగంలో మరి థర్మల్ పవర్ ప్లాంట్లో ఇంకా ఇతర రంగాల్లో కూడా ప్రవేశించి కంపెనీ అభివృద్ధికి పాటుపడుతుంది. మరి ఈ కొత్త కార్యక్రమాలన్నిటికీ సింగరేణి కాలేజ్ కంపెనీకి మంచి భవిష్యత్తు ఉండాలని, అంతా సక్సెస్ కావాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. జై సింగరేణి.